పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. ఎందుకంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుండగా, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ నియోజకవర్గానికి సంబంధించి వంగ గెలుస్తారని వైసీపీ అంటుంటే, లేదు పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీకి పైగా గెలుస్తారని ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. అయితే వంగ గీతను గెలిపించేది ఈ కారే అని చెప్పేసి అంటున్నారు. ఎందుకనంటే ఈ కారుకి వంగ గీత గారికి ఉన్న సంబంధం ఏంటంటే, ఈ కారు చాలా సెంటిమెంట్ కారు. ఈ కారులో ప్రచారం చేసిన ప్రతిసారి ఆమె గెలిచారు, ఈసారి కూడా ఆమె గెలవబోతున్నారని చెప్పేసి ఈ కారునే అన్నారు. ఈ కారులో ప్రచారం చేసిన ప్రతిసారి ఆమె గెలవటంతో ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉన్నది, అక్కడ ఓటర్లు ఎలా ఉన్నారు, ఓటర్ నాడి ఎలా ఉన్నారు అని చెప్పేసి చూస్తే, ఈసారి ఏపీలో హై వోల్టేజ్ పోరు నెలకొన్న నియోజకవర్గాల ముందు వరుసలో ఉన్న స్థానం ఇదే. కాపులు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో దీనికి కారణం. మరోవైపు వైఎస్ఆర్సీపీ సైతం ధీటైన అభ్యర్థిని బరిలోకి దించింది. ఇంకా గీత అధికార పార్టీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. అలాగే 2024 ఎన్నికల్లో ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి పవన్ పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరికి అనూహ్యంగా పిఠాపురం నియోజకవర్గం వైపు మొగ్గు చూపారు. అయితే ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి ధీటైన అభ్యర్థిగా వంగ గీత అని ఇక్కడ నిలపడానికి బలమైన కారణం ఏంటంటే, ఆమె పొలిటికల్ జర్నీ నుంచి క్లుప్తంగా చూస్తే, వంగ గీత 1983లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ విధంగా 1995 నుంచి 2005 వరకు తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆమె పనిచేశారు. 2000 సంవత్సరంలో రాజ్యసభకు ఎంపికయ్యారు. అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఆమె పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 2019లో ఆమె కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. నిజానికి చూస్తే ఈ పిఠాపురం నియోజకవర్గ చరిత్రను గమనిస్తే, గత 4 దఫా ఎన్నికల్లో 4 వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులను గెలిపించారు. 2004లో బీజేపీ నుంచి పోటీ చేసిన పెండిన్ దొరబాబు గెలవ, 2009లో పీఆర్పీ నుంచి వంగ గీత విజయం సాధించారు. అప్పుడు కూడా ఆమె ఇదే కారులో ఆమె ప్రచారం చేశారు, విజయం సాధించారు అని అంటారు. అలాగే 2014లో టీడీపీ రెబల్గా పోటీ చేసిన ఎస్విఎస్ఎన్ వర్మ గెలవగా, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన పెండిన్ దొరబాబు గెలిచారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు మంచి పేరు ఉంది. ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనకి చేరువయ్యారు. అలాగే 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కానీ 47,000 మెజార్టీతో గెలవగలిగారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరులో వర్మ కేవలం 1036 ఓట్లతో ఓడిపోయారు. అలా 2014 ఎన్నికలు గెలిచిన అనంతరం వర్మ తిరిగి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సుమారు 15,000 ఓట్లతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి పిఠాపురంలో 28,000 ఓట్లు పడ్డాయి. అలాగే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు వర్మ పిఠాపురం రంగం చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆయన స్థానాన్ని జనసేన కేటాయించాల్సి వస్తుంది. దీంతో టీడీపీ శ్రేణులు వర్మ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పి బుజ్జగించడంతో పవన్ కళ్యాణ్ మధ్యగా ప్రచారం చేసేందుకు వర్మ అంగీకారం తెలిపారు. తమ్ముడి బాధ్యతను భుజాన ఎత్తుకున్న నాగ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున పోటీ చేసి, అలాగే జబర్దస్త్ టీములు, సినీ ఆర్టిస్టులు వీళ్ళందరినీ ప్రచారం చేశారు. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రచారం చేసినా వంగ గీత మాత్రం ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది అని అంటున్నారు. ఎందుకనంటే ముఖ్యంగా ఈ వెహికల్లో ఆమె ప్రచారం చేసిన ప్రతిసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా ఇదే వాహనాన్ని వినియోగించారు. ఈ వాహనంలోని ఆ సెంటిమెంట్ మళ్ళీ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి వంగ గీత గెలుస్తారని, గెలవడమే కాకుండా నిన్న ముగింపు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ఒక కీలకమైన హామీ ఇచ్చారు. వంగ గీత గెలిస్తే కనుక ఆమెను డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తాము, డిప్యూటీ సీఎం అని చేస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా గీత గెలవటమే కాదు, డిప్యూటీ సీఎంగా గెలిచి మరి చరిత్ర సృష్టిస్తారని చెప్పేసి అంటున్నారు.